తప్పకుండా వాళ్ళ పేదరికం శాపం కావద్దు, మనం కుమిలిపోవద్దు. తప్పక మానవుడిలో కూడా ఉంటాం, మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనకి ఇప్పటికిప్పుడే పనులు కాకపోవచ్చు, కానీ పనులు చేసుకోవడం కోసం అడుగులు మాత్రం పడతాయని చెప్పి మనం చేస్తున్నాం. ఒక్కసారి కాదు ఎన్నిసార్లు కొట్లాడతాం. తప్పకుండా పేదలకు సంబంధించిన నేను మా మల్లికార్జున గారు చెప్తా ఉన్నా, నర్మద గారు చెప్తా ఉన్నా, మా అధ్యక్షులు అరుణ్ గారు గారు ఇక్కడే వాళ్ళకు మంచి నల్ల నీళ్ళు అయితే చేయండి. ఫస్ట్ వాళ్ళకి టాయిలెట్ కట్టించే ఏర్పాటు చేయండి. వాళ్ళు మనుషులు ఎక్కడ పోతారో మీకు తెలుసు. ఊళ్ళో చెట్టు చేమలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఏదో రక్తం మహిళలు ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఒక తరం త్యాగం చేసింది. ఇక్కడ నాకు తెలిసి 30 ఏళ్ళు ఎంత త్యాగం చేసి నాకు తెలుసు. ఇక్కడ మా పరిశ్రమ కూడా ఉంటాడు, పేదల బిడ్డ కాబట్టి డెఫినెట్గా మేము మీ పక్కకే ఉంటాం.